హలో అండి, చికెన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో ఎలా చేశానో చూపిస్తాను, చూసేయండి. నేనైతే ముందు రోజు నైటే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి చికెన్ని. ఎలా మ్యారినేట్ చేశానో చూపిస్తాను, చూసేయండి. ముందుగా చికెన్ పీసెస్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఇందులో టీ గ్లాస్ మైన పాలు, ఇంకా వచ్చేసి 1 కప్పు పెరుగు, ఇందులో సరిపడా ఉప్పు, ఇంకా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కూడా వేసేసి చికెన్కి అయితే బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. తర్వాత కారపొడి, ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా వచ్చేసి గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియాల పొడి ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్కి అయితే బాగా పట్టాలన్నమాట. ఇందులో కొత్తిమీర, పుదీనా, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా కొద్దిగా వేసాను అనమాట. బాగా టేస్టీగా ఉంటుందని చెప్పేసి తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అంతే. తర్వాత చెరవ పెట్టేసి ఆయిల్, నెయ్యి వేసేసి చెక్క, లవంగాలు, మిరియాలు ఇవన్నీ బిర్యానీ అవన్నీ వేసేసి ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. తర్వాత రైస్ని కూడా ఉడికించుకోవాలండి. ఇందులో చెక్క, లవంగాలు, యాలకబుడ్డలు, కొత్తిమీర, పుదీనా, ఇంకా నిమ్మకాయ స్లైసులు కూడా వేసుకొని రైస్ని అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ మనకి చికెన్ ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయింది. తర్వాత రైస్ని పలుగ్గా ఉన్నప్పుడు ఈ చికెన్ పైన వేసుకొని పైన ఫుడ్ కలర్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా వేసుకొని దమ్లో పెట్టేయాలి. అంతే అండి, చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉన్నిందండి. చూసారా ఎంత ఎమ్మీగా ఉన్నిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. బాయ్.